నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడి హత్యను ఖండించిన భారత్. మైనార్టీలపై దాడులు తీవ్ర ఆందోళనకరమన్న విదేశాంగ శాఖ. భారతీయులు ప్రపంచాన్ని శాసిస్తారన్న చంద్రబాబు. దేశం విశ్వగురువు అవుతుందని మోహన్ భాగవత్ వెల్లడి. నేరాలు చేస్తే ఉపేక్షించబోమన్న సీఎం. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని హెచ్చరిక. సిమ్ బాక్స్ అనే పరికరంతో సైబర్ మోసం. లోకల్ ఆపరేటర్ల ద్వారా నడుపుతున్నారన్న పోలీసులు. రానున్న 25 ఏళ్లు అత్యంత కీలకమన్న ప్రధాని. వికసిత భారత్ లక్ష్యం జన్జీతోనే సాధ్యమని వ్యాఖ్య. బంగ్లాదేశ్లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులపై ముష్కరమూక దాడుల్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కు తిరిగి రావడాన్ని ఎన్నికల దృష్టికోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్నారు. హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. The unremitting hostility against minorities in Bangladesh, including Hindus, Christians and Buddhists at the hands of extremists, is a matter of grave concern. We condemn the recent gruesome killing of a Hindu youth in Mymensingh and expect that the perpetrators of the crime would be brought to justice. Over 2,900 incidents of violence against minorities, including cases of killings, arsons, land grab, have been documented by independent sources during the tenure of the interim government. These incidents cannot be brushed aside as mere media exaggerations or dismissed as political violence. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ప్రముఖులు, సినీ నటులు తీవ్రంగా ఖండించారు. దీపు చంద్రదాస్ మూక హత్యను మాజీ ఎంపీ సీనియర్ నటి జయప్రద, నటీమణులు కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ ఆటవిక చర్యగా అభివర్ణించారు. బంగ్లాదేశ్లోని మైనార్టీలకు సంఘీభావం తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూక హత్యకు పాల్పడిన వారిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాజా అంశంలో అందరూ స్పందించారని, బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలపై ప్రశ్నించేందుకు ఎవరూ ఎందుకు ముందుకు రావటం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్ హత్యోదంతంపై భారత్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల నుంచి ప్రముఖుల వరకు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీపు చంద్రదాస్ మూక హత్యపై బంగ్లాదేశ్ ప్రభుత్వం పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు అమానుషమని నటి జాన్వీ కపూర్ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టారు. దీపు చంద్రదాస్ హత్యోదంతం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రాసుకొచ్చారు. అలాంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ నిలదీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ఎక్కడో జరిగే విషయాలపై కన్నీళ్లు కారుస్తూ పొరుగు దేశంలో జరుగుతున్న దారుణాలపై మౌనం వహించటం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. మతతత్వ తీవ్రవాదాన్ని పౌరులంతా ఖండించాలని జాన్వీ కపూర్ తన పోస్టులో పేర్కొన్నారు. మత ఘర్షణల కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం గళం విప్పాలని కోరారు. ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే ఫోటోను నటి కాజల్ అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నిశ్శబ్దాన్ని వీడాలని రాసుకొచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని మాజీ ఎంపీ సీనియర్ నటి జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగాల్ని నియంత్రించుకుని తాను మాట్లాడుతున్నానని ఓ వీడియోను విడుదల చేశారు. మూక హత్యలు హిందూ మతంపై జరుగుతున్న దాడి అని ఆరోపించారు. గాజా గురించి ప్రతి ఒక్కరూ స్పందించారని, పొరుగు దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రశ్నించడానికి ఎందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నటుడు మనోజ్ జోషి ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. సింగర్ టోనీ కక్కర్ తన ఆల్బమ్ చార్ లోగ్లో దీపుదాస్ హత్యోదంతాన్ని ప్రస్తావించాడు. మనుషులు ఇకనైనా మత వివక్షను విడిచిపెట్టాలని కోరాడు. మత ప్రాతిపదికన ఓ వ్యక్తిని చంపడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు చూసి దేవుడు కూడా కన్నీళ్లు కారుస్తున్నాడని వ్యాఖ్యానించారు.
శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. రప్పా రప్పా అంటూ కొందరు రెచ్చిపోతున్నారంటూ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పుట్టినరోజు వేడుకల పేరిట జంతుబలి ఇచ్చి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. తిరుపతిలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుపతిని నేరాలు లేని సిటీగా మార్చేలా పోలీసులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలంటే చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీలు చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపడంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసుకుపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. టెక్నాలజీ బాగా ఉపయోగించండి. ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దట్ ఈస్ ది డైరెక్షన్ ఐఎమ్ గివింగ్. ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. అల్టిమేట్గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని, కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఇవి చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. రౌడీజం చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే, తిరుపతి ఇప్పుడు విశాఖపట్నం ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి. అమరావతి రాజధాని, అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలో పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి ఆ యాంగిల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్.
మందడంలో రహదారి అలైన్మెంట్పై మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో అవాంఛనీయ ఘటన జరిగింది. కొత్తగా నిర్మించే రహదారిలో ఇళ్లు స్థలాలు కోల్పోతున్న బాధితులతో మంత్రి మాట్లాడుతుండగా దొండపాటి రామారావు అనే రైతు గుండెపోటుతో కుప్పకూలారు. మంత్రి నారాయణ హుటాహుటిన తన ప్రోటోకాల్ వాహనంలోని రైతును తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైతు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలోనే గుండె సమస్యతో రాములు బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి బంధువుల్ని మంత్రి నారాయణ పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాకు ఎక్కడెక్కారంటే పొలాలు ఇచ్చాం. చెంగురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాటర్ అని. ఎవరు చెప్పు ఇంకొక నీళ్లు పట్టి ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడాడుకుని నడుపుకున్నాం కదా. అది సింగపూరాలు ఆ చీరాసి రోడ్డు అవతల ఉంది. మా మొత్తానికి ఒకసారి అధికారులు పెట్టి మ్యాప్ అంతా చూసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడైతే అందరికీ ఉండాలనేది స్టడీ చేసి అది కూడా ఫైనలైజ్ చేయాలి. ఒకసారి మళ్ళా మీరు స్టడీ చేసుకుని మళ్ళా మీరు వచ్చి మీరు చూపించి మ్యాప్ ఖచ్చితంగా ఎక్కడైతే ల్యాండ్ ఫైనలైజ్ చేస్తామో దానికి రోడ్డు, డ్రైన్స్, లైట్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ చేసిన తర్వాతే మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. చెప్తూ ఖచ్చితంగా మీ అందరికీ నోటీస్ ఇచ్చి మళ్ళా కూర్చొని మాట్లాడతాం. మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వయంగా కర్తవ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సూచించారు. భారత విశ్వగురు అవుతుంది అనటంలో సందేహం లేదన్నారు. నేటి యువతకు మన పురాణాల్ని వివరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భారతీయులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తారు అనటంలో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని చెప్పారు. పేదరికం లేని దేశంగా భారత్ అభివృద్ది చెందాలని, ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కృషి చేయాలని చంద్రబాబు కోరారు. If you see, India is moving very fast. 11 years. We are able to reach from 11th to 4th largest economy in the world. Next year, we will be second largest economy in the world. By 2047, 100 years Independence Day, we will be number 1 economy in the world. There is no doubt about it, it will happen. For that, people like Mohanji Bhagawatji is going on promoting, preparing, without aspiring, expecting any positions, but all of us have to sync with his ideology, and then it is possible. If that is the situation, I don't have any doubt, if you manage population, around 20-25 crore will migrate all over the world. Both public governance, political governance, Indians are going to play very crucial role also. I don't have any doubt about it. Reason is very simple, they need services. We are having young population. Not aspiring anything, we can do that service. But only my request to people like especially Mohanji Bhagawatji, what type of society we are going to see in future? Only billionaires or millionaires are having inclusive growth rate without any poverty, and also haves and have-nots, the gap has to be reduced. Every citizen of this country should live with respectably and dignity and also better living standards. Then only we can say proudly, India is great. That is going to happen. That is where he has to think in the direction. పిల్లలు నేటి యువతకు సూపర్ మ్యాన్, బ్యాట్మెన్, ఐరన్ మ్యాన్ కాకుండా మన పురాణాల్ని వివరించాలని చంద్రబాబు సూచించారు. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది.
సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విశ్వానికి మనమంతా ఎంతో కొంత రుణపడి ఉన్నామని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని చెప్పారు. భారత్ విశ్వగురు అవుతుందనటంలో సందేహం లేదని చెప్పారు. विज्ञान आज का होता है, किनके पास होता है? ज्ञानी लोगों के पास होता है ना. कोई गोली आप खा रहे हैं, वो क्या है, कैसी है, उसके परिणाम क्या है, कैसी बनती है वगैरह, ये ज्ञान आपके पास नहीं है. घी खाओ तो कोलेस्ट्रॉल बढ़ेगा, घी बंद कर रहे थे. अब आ गया कि गाय का घी खाने से ठीक होता है और देशी गाय का खाने से ठीक होता है. कहीं आ गया, यूट्यूब पर आ गया, हमने पढ़ लिया, तुरंत हमने घी शुरू कर दिया. कितने ही बातों में ऐसा ही चल रहा है. तो एक तरह से आंख मूंद के हम विज्ञान दृष्टि से परीक्षण करके नहीं, अंधश्रद्धा पर चल रहे हैं, क्योंकि ये विज्ञान पहुंचा नहीं. अपने देश में उसका एक कारण भाषा भी है, पराई भाषा में विज्ञान है, सब तक पहुंचना मुश्किल है. अब हमारा जो ज्ञान है हमारी परंपरा का, उसके ये डिटेल्स नहीं है, लेकिन उसका व्यावहारिक उपयोग करना नहीं करना, कैसे करना, इसका निर्णय प्रत्येक व्यक्ति कर सके, इतना ध्यान झोपड़ी तक भी पहुंचा है. और ज्ञान को सब तक पहुंचाना है, इसलिए जिसको जो भाषा आती है उसको उस भाषा में ज्ञान उपलब्ध हो. और मातृभाषा में ग्रहण करने की आदत लगने के कारण शिक्षा शास्त्र ये बताता है कि मातृभाषा में जो पढ़ाई की जाती है वो मनुष्य को ठीक बनाती है, वो जल्दी पहुंचती है. भारत तो बढ़ाना तय है, इसलिए तय है कि वो समय की आवश्यकता है, क्योंकि बढ़े हुए भारत को केवल महाशक्ति नहीं बनना है. अपने बचाव के लिए शक्ति तो चाहिए, लेकिन हमको विश्व गुरु बनना है. विश्व को इन सारी समस्याओं से राहत दिलानी है. ये काम कर सकने वाला भारत खड़ा करने के लिए, जैसे भौतिक विकास एक के बाद एक अच्छा हो रहा है, आगे भी होगा. आर्थिक दृष्टि से हम शक्ति बनेंगे, सामरिक दृष्टि से शक्ति बनेंगे, ज्ञान के दृष्टि से भी हम शक्ति संपन्न होंगे. वैसे धर्म की दृष्टि लेकर स्वयं केवल शक्ति संपन्न नहीं होंगे, संपूर्ण दुनिया को नई शक्ति देंगे, नई दृष्टि देंगे, जिससे परस्पर सहयोग से सारा राष्ट्रकुल मानवता को लेकर सृष्टि के साथ मित्र होकर चलेगा और दुनिया एक नई सुखी सुंदर दुनिया बनेगी. इतने महत् कार्य की एक छोटी सी शुरुआत विज्ञान भारती है. సిమ్బాక్స్ అనే పరికరం ద్వారా అంతర్జాతీయ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి సైబర్ మోసాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. చైనా నుంచి సిమ్బాక్స్లు దిగుమతి చేసుకుని భారత్లోని లోకల్ ఆపరేటర్ల ద్వారా సైబర్ మోసాలకు తెగబడ్డారన్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసపూరిత లింకులు పంపించి డబ్బులు స్వాహా చేస్తున్నారన్నారు. వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏపీసీఐడీ పోలీసులు ఛేదించిన సైబర్ ఫ్రాడ్ వివరాల్ని మీడియాకు వెల్లడించారు. ఒకప్పుడు మీరు వినుంటారు, ఒక 2-3 years బిఫోర్ మనకి ఫ్రాడ్ కాల్స్ అన్ని +91 ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు మనకి లోకల్ కాల్స్ గా వస్తున్నాయి. ఆ లోకల్ కాల్స్ ఎలాగంటే ఇంటర్నేషనల్ కాల్సే, బట్ దే ఆర్ రూటెడ్ ఫ్రమ్ దిస్ సిమ్బాక్స్. ఈ సిమ్బాక్స్ ద్వారా రూట్ అయ్యి మనకి కాల్ రావడం జరుగుతుంది. ఇక్కడ కొందరు లోకల్ ఆపరేటర్స్ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. ఇందులో ఒక ఫారెన్ నేషనల్ వియత్నాం పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇండియాలోనే నాట్ ఈవెన్ థౌజండ్స్, more than 10,000 crores వరకు లాస్ అనేది జరుగుతున్నది.
అండ్ ఆంధ్రాలోనే నియర్లీ 10 crores దాకా లాస్ అయితే ఉన్నది. ఎస్పెషల్లీ వియత్నాం పర్సన్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నేర్పించి ఇలా చెయ్యాలి అని చెప్పేసి లోకల్ రిక్రూటర్స్కి ఇలా నేర్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్లీ ఫస్ట్ ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ చైనాలో ఒక కొలిమిక్స్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి అన్నీ వచ్చింది. అండ్ ఇండియాలో వచ్చిన కస్టమ్స్కి ఇది ఒక పవర్ యాంప్లిఫైయర్ చెప్పేసి ఇంపోర్ట్ చేస్తారు ఇల్లీగల్గా. సో ఇట్ ఈస్ యూ కెన్ సీ దేర్ ఒక బాక్స్ పెడతారు, పవర్ యాంప్లిఫైయర్ చెప్తారు కస్టమ్స్ ఆఫీషియల్స్కి, కానీ దాంట్లో ఒక ఇల్లీగల్ సిమ్ బాక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఎక్కడెక్కడ ఇండియాకి పంపించారు, మన కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా వచ్చింది. ఆ చేసిన తర్వాత మన లొకేషన్ తెలిసింది. అండ్ ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్. లోకల్ షాప్స్, కిరాణా షాప్స్ ఇట్లాంటి వాటితో ఫేక్ కేవైసీ చేసి సిమ్స్ తీసుకుంటాడు. సో అంత ఫైనాన్సింగ్ బయట నుంచి, టెలిగ్రామ్ యాప్ నుంచి, ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ బయట నుంచి జరుగుతుంది. పొట్టేళ్లను నరికినట్లు నరుకుతామంటున్న వైసీపీ నేతల్ని చూస్తుంటే రాక్షస జాతికి చెందిన వారనిపిస్తోందని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వారి రాక్షస మనస్తత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. నరికేస్తానని రాసి ఒక నడి రోడ్డులో ఊడి నడిబొట్టున అంటించడం అంటే ఈ రాక్షసత్వాన్ని, ఈ మనస్తత్వాన్ని, ఈ భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఎలాంటి భావజాలం ఉన్నవాళ్ళు? నాకేమవుతుందంటే ఇవన్నీ చూస్తే ఇదేదో మానవులు కాదేమో, ఇది రాక్షస సంతతికి చెందిన వాళ్ళేమో, ఇదేదో రాక్షస జాతి ఏమో. పూర్వకాలంలో ఏమన్నా అర్ధాయుష్తో చనిపోతే దేవుడు మళ్ళీ ఏమన్నా అర్ధాయుష్తో చనిపోయారు కదా రాక్షసులారా యుద్ధాల్లో, మీకు ఇంకా కొంత ఆయుష్ ఉంది, కలియుగంలో పార్టీ పుడుతూ ఆంధ్రప్రదేశ్ లో అక్కడికి వెళ్ళి పీక్ తినండి అని మనం పంపించారేమేంటి అని చెప్తుంటాం. తిరుపతిలో ఈనాడు ఈతరం క్లబ్ నిర్వహిస్తున్న ఈసీఎల్ 2025 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఎస్వీ హైస్కూల్, ఎస్వీయూ స్టేడియం వేదికగా మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. తిరుపతి సర్కిల్ సీసీఎఫ్ సెల్వం, మిట్స్ కళాశాల డీన్ భానుశ్రీరెడ్డి, ధనిక్ భారత రీజనల్ మేనేజర్ మనోజ్ ప్రభాకర్ రెడ్డి, సీడీసీఏ సెక్రటరీ సతీష్ యాదవ్ పోటీల్ని ప్రారంభించారు. ముందుగా సీనియర్ విభాగం జట్ల మధ్య మ్యాచ్లు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారని సీసీఎఫ్ సెల్వం అన్నారు. రూరల్ స్టూడెంట్స్ని వాళ్ళు స్కిల్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్ మీద ముందుకు తీసుకెళ్లాలని ఈనాడు దాదాపు ఒక 15 years నుంచి ఈ టోర్నమెంట్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్స్ ఇక్కడ మొదలయ్యాయి. సో దీంట్లో చాలా జిల్లా నుంచి పార్టిసిపేషన్స్ రావడం జరిగింది. చాలా స్పాన్సర్స్ కూడా ఈ ఈవెంట్కి స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, నేషనల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ ఈవెంట్కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంకు చెందిన దూసి రామ్జీ తనయుడికి కిడ్నీ అవసరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పత్రికా ప్రకటన ఇచ్చారు. దాన్ని చూసిన ఇమంది జ్యోతి శివశ్రీ తనను జ్యోతి శివశ్రీ ప్రవీణ్ గా అనే వేర్వేరు పేర్లతో పరిచయం చేసుకుని రామ్జీని విశాఖ కేజీహెచ్కు రప్పించారు. అక్కడ కిడ్నీ మార్పిడి పేరుతో లక్ష తీసుకుని పత్తా లేకుండా పోయాడు. దీనిపై రామ్జీ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు ఇమంది జ్యోతి శివశ్రీని అరెస్ట్ చేశారు. అతనిపై 33 కేసులు ఉన్నాయన్న డీసీపీ మణికంఠ ఆయా కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. అన్ని కేసుల సమాచారం తెప్పించే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్ గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్ పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి సాయంత్రం కల్లా 1 లక్ష రూపాయలు ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దాం అని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా 1 లక్ష కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దాం అని చెప్పేసి కిడ్నీకి సంబంధించి 1 లక్ష రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టరు, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు,
మరియు ఈ ₹1,00,000 తీసుకొని తనను మోసం చేశారని. ఇమ్మండి జ్యోతి శివశ్రీ, ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్ దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటి కేసు 2004లో రాజమండ్రి నార్త్ సీసెస్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయింది. చివరిగా గాజువాక పోలీస్ స్టేషన్ లో 2024లో కేసు రిజిస్టర్ అయింది. ఈ సంవత్సరం మొదటి కేసు మన దగ్గరే రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.